మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల గురించి మీ అందరూ కూడా రోజు పేపర్లలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మీరు చూస్తూ ఉన్నారు. వాటి నివారణకు వాటిని జ్వరాలు రాకుండా మనం ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ప్రణాళిక అధికారి హైదరాబాద్ జిల్లా వారి సమక్షంలో పెట్టుకోవడం జరిగింది. ఈ మందులు ఉష్ణ మందుల్ని కూడా మీరు తీసుకొని అవసరమైన వాళ్ళు తీసుకొని వాటిని తగు విధంగా మీరు వాడాల్సి ఉంటుంది. అవి ఊరికే తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం కాకుండా జాగ్రత్తగా మీరు వాడకపోతే ఇంకా మీ పొరుగు వారికి ఎవరికైనా ఇచ్చి వారిని కూడా ఆరోగ్యవంతులుగా ఉండేలాగా చేసుకోవడం. మీరు అందరూ ఇంటి దగ్గర మనకి ఫీవర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? ఎందుకు వస్తాయి చెప్పండి. వ్యవస్థాపక అధ్యక్షుడిని. మేము ప్రతి నెల కొంతమంది పూర్ స్టూడెంట్స్కి పేషెంట్స్కి ఫైనాన్షియల్ హెల్ప్ చెక్స్ ఇస్తుంటాము. ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున. ఇప్పటి వరకు ఒక 1000 మంది స్టూడెంట్స్కి మనం ఫీజు కట్టగలిగాము. దాదాపు 100 మందికి పైగా జీవితాలను కాపాడగలిగాము. మా లక్ష్యం ఏంటంటే కేవలం 1000-2000 రూపాయలు ఫీజు కట్టలేక కాలేజీకి స్కూల్కు దూరం కావద్దనేది ఒక లక్ష్యంతో ఈ సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ కార్యక్రమం పెట్టాము. మనము ప్రతి నెల ఒక IAS కానీ, ఒక IPS కానీ, ఒక హైకోర్టు జడ్జి కానీ, సుప్రీంకోర్టు జడ్జి కానీ పిలిచి ప్రతి నెల కొంతమంది స్టూడెంట్స్కి చెక్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకు ఎదురుగా CPO హైదరాబాద్ గారు ఉన్నారు. సార్ ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఒక మూర గ్రామంలో పుట్టి చిన్నప్పుడే ఫాదర్ చనిపోయినా ఉన్నారు. నిజంగా కూడా మన ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఫండ్స్ పెట్టాలంటే ఫస్ట్ సార్ దగ్గరికి వస్తాయి. వాళ్ళ ఇక్కడ డెవలప్మెంట్ రోడ్డు మౌలిక వసతులు హైదరాబాద్కి అన్ని సార్ చేతుల మీదుగా నడుస్తుంది. దానికి కలెక్టర్ గారు అప్రూవల్ ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలన్నా కూడా దాని పర్యవేక్షణగా సార్ ఉండడం అనేది అదృష్టం. నాకెందుకులే అని ఆ రోజు సార్ చదువుకోకపోతే ఈరోజు ఒక JD పొజిషన్లో రాలేకపోతారు. మీరు కూడా బాగా చదువుకొని ఫస్ట్ విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీరు IASలు అవుతారా, IPSలు అవుతారా, డాక్టర్స్ అవుతారా, ఇంజనీర్స్ అవుతారా అని ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేసుకొని సార్లాగా కష్టపడి చదివి మీరు కూడా గొప్ప గొప్ప అధికారులు ఆఫీసర్లుగా మారి ఈ స్టేజ్ మీద మీరు కూర్చొని ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా, భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణగా తీర్చిదిద్దేందుకు మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ పేదరికం మిమ్మల్ని దూరం చేసేది ఒక చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుంది. తర్వాత మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించి మెడిసిన్స్ ఇస్తున్నారు. మీకు మన భారతదేశంలో అతిపెద్ద ధనవంతుడు అంబానీ అండ్ వాళ్ళ కుటుంబం చెప్పిన ఒక విషయం మీకు చెప్తాను. వాళ్ళు ప్రపంచంలో ఏదైనా కొనగలుగుతారు. ఒక ఖండాన్ని కొనగలుగుతారు, ఒక ఫ్యాక్టరీని కొనగలుగుతారు, ఏదైనా ఆయిల్ నిక్షేపాలు కొనగలుగుతారు, కానీ ఆరోగ్యాన్ని కొనలేమని వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారు. ప్రతిరోజు మార్నింగ్ ఒక్కొక్కరు 25 కిలోమీటర్స్ జాగింగ్ చేస్తారు. వాళ్ళు జాగింగ్ చేసి వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రపంచాన్ని శాసించే అద్భుతమైన ధనవంతులుగా మారారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది, మనం ఏదైనా కొనొచ్చు, సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనలేము, ఆరోగ్యాన్ని సంపాదించలేము. కాబట్టి మీరు విద్యార్థులుగా మంచి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటూ చదువుతూ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ భావి భారత పౌరులుగా ఎదిగి భారతదేశం ప్రపంచంలో అద్భుతమైన దేశంగా చెప్పాలంటే మీరు భావి భారత పౌరులు మీరే. కాబట్టి ఇక నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతూ విద్య మంచిగా చదువుకుంటూ లక్ష్యాన్ని నిర్ణయిస్తూ తల్లిదండ్రులకు గురువులకు మనం ప్రత్యేకమైన వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయత అభిమానం చూపిస్తూ ఈ డిజిటల్ మీడియా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకొని మీరు ఆఫీసర్లు అయ్యాక మీకు ఆల్ ఫెసిలిటీస్ మీ దగ్గరకు వస్తాయి. మీరు కూడా ఇట్లాగానే స్టేజ్ మీద కూర్చొని కొన్ని వందల మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపచ్చు. మన భీమిరెడ్డి గారు చెప్పినట్టు మేము ఇక్కడ ఉన్న కొంతమందికి ఇచ్చాము మా సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ తరఫున. ఇక ముందు కూడా మేము భీమిరెడ్డి గారికి ప్రామిస్ చేస్తున్నాము, ప్రతి నెల ఈ రెడ్ క్రాస్ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్కి మేము ఒక 5,000 రూపీస్ సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ నుంచి ఇవ్వదలుచుకున్నాము. కేవలం డబ్బు లేని కారణంగా ఒక విద్యార్థి విద్యకు దూరం కావడం అనేది చాలా దారుణం. కేవలం డబ్బు లేని కారణంగా ఒక వ్యక్తి వైద్యానికి దూరం కావడం అనేది చాలా దారుణం. కాబట్టి డబ్బు లేని కారణంగా ఎవరు విద్యకు వైద్యానికి దూరం కాకూడదనే ఒకే ఒక లక్ష్యంతో సేవ్ ఏ లైఫ్ ఫౌండేషన్ ఎవ్రీ మంత్ కొంతమంది పూర్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. ప్రతి నెల మేము మా ఆర్గనైజేషన్ నుంచి స్కూల్కి ఒక 5,000 రూపీస్ చెక్ ఇస్తాము. మీరు కూడా వచ్చి మన ప్రోగ్రామ్కు అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాం.
పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారికి కిషోర్ గారు, రియాన్ గారు, అనిల్ మేడం గారికి అనురాధ గారు శ్రీధర్ గారికి హోమియోపతి హైదరాబాద్ లో అప్పుడే చేతులు ఎత్తారు చాలా మంది మా ఇండియాలో జ్వరాలు ఉన్నాయని. ఇప్పుడు మన యొక్క హెచ్ఎం గారు కొంచెం మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యో మీకు తెలుసు. రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ వారు ఈరోజు మన నగరంలో ముఖ్యంగా విష జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి కాబట్టి డెంగ్యూ వెరీ డేంజరస్ ఫీవర్ కాబట్టి ప్రాణాలు తీసే ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి దాని గురించి ప్రికాషనరీగా మెడిసిన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా స్కూల్ తరఫున. మా స్కూల్ నుంచి ఇది ప్రారంభం చేసి మిగతా స్కూల్స్ అందరికీ ఇవ్వడానికి మీరు పూనుకున్నందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మస్కిటోస్ చాలా బాగా ఎక్కువ మా స్కూల్ పిల్లలు చాలా మంది ఆ వ్యాధిన బారిన పడ్డారు. హాస్పిటలైజ్ కూడా అయ్యారు చాలా మంది. అది మంచి ప్రయత్నం మీరు చేస్తున్నందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఆ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ కాబట్టి వచ్చిన తర్వాత తీసుకునేది కాదు. ఇది ముందుగానే మనం ప్రివెన్షన్ చేయడానికి దానికి రాకుండా చూసుకునే విధంగా ప్రివెంటివ్ గా మనం ఆ మెడిసిన్స్ ని ముందు 3 రోజులు ఎలా వేసుకోవాలో సార్ చెప్తారు. ఆ విధంగా మీరు చేయడం వల్ల సింపుల్ స్వీట్ పిల్స్ అవి హోమియోపతి పిల్స్ చాలా ఈజీగా తీసుకునేవి కాబట్టి అవి తీసుకొని 3 రోజులు మీరు కనుక తీసుకుంటే ఆ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అది మీరు గమనించాల్సింది. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చారు చాలా మంది. వాళ్ళు కూడా ఆ విధమైన ఆ మెడిసిన్స్ మీరు తీసుకొని మీరు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు. అది ఎలా వాడుకోవాలనేది ఇంకా విపులంగా మనం సార్ చెప్తారు, వినండి. మరి ప్రత్యేకంగా అందరి మెంబర్స్ అందరికి కూడా సిపిఓ గారు స్పెషల్గా ఈ మీటింగ్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. డిఆర్ఓ గారు, సిపిఓ గారు స్కూల్ సందర్శించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భాన్ని అనుసరించి. Good morning everyone. My name is Nirani. I am from 8th standard. Today I am here to speak a few words about dengue fever. Dengue is a viral disease spread by Aedes mosquito that bites you in daytime. That mosquitoes will bite in only daytime, not in night time. Other name for dengue is break-born fever. The symptoms will change. Symptoms which could cure for identifying: fever, headache, muscles and joints pain, rashes, pain behind eyes, vomitings, etc. Causes: by dengue virus, by Aedes mosquito. Aedes, unhygiene places, surroundings. Grow, wet places, open gutters. Prevention is better than cure. Treatments: supportive care, intravenous fluid juice, fight the bite day and night, prevent entry of virus, use air cooling, avoid public spaces. Dengue treatment: there is no
specific treatment for dengue. If caused, consult a doctor first. Maintain hygiene, drink plenty of fluids, include balanced diet. Now today we are celebrating National Dengue Day. Thank you. సరే అయితే దీని విషయంలో మాట్లాడే ముందు మన వచ్చినటువంటి గెస్ట్లలో సిపిఐ గారు రామభద్రం గారు వారు మాట్లాడవలసిందిగా. जो बीमारी 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 से बचना तो रोज तुम नहाना रे, साफ सुथरा रहना रे, गली घर को साफ रखना रे, ये मत भूलो तुम सेहत का यही राज है। बीमारी बीमारी हवा से भी आते रे, पानी से भी आते रे, खाने से भी मिट्टी से भी रे, बड़ी मुश्किल है आदतों को बदलो सोच लो, खाने वाले बर्तन को ढक के हमेशा रखना, उबला पानी ही पीना, पानी को ढक कर रखना, मच्छर से बच के रहना, स्वच्छता को तुम अपनाना। ओ जो टीबी, टाइफाइड, मलेरिया, डेंगू, निमोनिया, जॉन्डिस, डायरिया क्या है ये सब जानलेवा बीमारियाँ, बच के रहो तुम बच के रहो। बीमारी 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 से बचना तो रोज तुम नहाना रे, साफ सुथरे रहना रे, गली घर को साफ रखना रे, ये मत भूलो तुम सेहत का यही राज है। थैंक यू। ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా బ్రాంచి ఈ కార్యక్రమం చేపట్టి ముందుకు వచ్చినందుకు జిల్లా యంత్రాంగం తరపున ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలానే ముందుగా ఈ ఐఆర్సిఎస్ హైదరాబాద్ బ్రాంచి ఎన్నికైన సభ్యులందరికీ మనసారా స్వాగతం తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్గా ఇప్పుడు ఈ సీజన్లో హైదరాబాదు మిగతా జిల్లాల్లో కూడా చాలా ఈ డెంగ్యూ మలేరియా ఫీవర్స్ చాలా వస్తున్నాయి. దీనికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత కృషి చేసినా కూడా ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యగా రాకుండా జ్వరాలు రాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ డెంగ్యూ హోమియో మందులు పంపిణీ చేసినందుకు చాలా సంతోషం. జిల్లా యంత్రాంగం తరపున వారికి మనసారా స్వాగతం తెలుపుకుంటూ మీరు కూడా ఈ మందులు తీసుకుని మీ తల్లిదండ్రులకి మంచి చక్కగా వివరించి మీరు తల్లిదండ్రులు కూడా ఇంట్లో పరిశుభ్రంగా ఉంచడానికి మీరు మంచి సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మందులు తీసుకొని మీ తల్లిదండ్రులు మీరు ముందు జ్వరాలు రాకుండా అలానే సరిగా సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. మాట్లాడే ముందు నేను ఇట్లా స్కూల్ గురించి ఎందుకంటే వచ్చాను సరే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ ఇండియన్ రెడ్ క్రాస్ స్కూల్ అని వ్యవసాయ స్కూల్ అని దీనికి పేరు ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఒక పాఠశాల విద్యార్థులకు తయారు చేస్తుంది. ఎందుకంటే దాని పేరు రెడ్ క్రాస్ పేరు నిలబెట్టడానికి అంటే ఒక వాలంటీర్స్గా టీచర్స్ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాన్ని మేము ముందు నుంచి కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అదేవిధంగా టీచర్స్ కూడా మేము చెప్పడం వారు కూడా మేము ప్రభుత్వ టీచర్ అంటాము రెడ్ క్రాస్ టీచర్స్ అనే భావంతోనే ఇక్కడ పనిచేస్తూ ఉంటాం. ఏ కాంపిటీషన్స్ అయినా మాకు ఈ పాఠశాలకు ప్రైజులు వస్తాయి. గతంలో చిన్నజీవ స్వామి ఆశ్రమం నుంచి ట్రస్ట్ ద్వారా వాళ్ళు పోయిన సంవత్సరం వ్యాసరచన కాంపిటీషన్స్ చిత్రలేఖనం పెట్టినప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ జిల్లాలో వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఎవరి 15th ఆగస్టుకు వాళ్ళు పెట్టే రావడం జరుగుతూ ఉంది. రిజల్ట్ కూడా 10th రిజల్ట్ కూడా చక్కగా వస్తుంది. కానీ మా పైన బిల్డింగ్ కోసానికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉందంటే స్టూడెంట్స్ ఎక్కువ అవుతా ఉన్నారు. దీనికి ఏంటంటే మేము అంటే గతంలో ఉన్నటువంటి కమిటీ ఒక యూనిఫామ్ దాన్ని కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడం వల్ల పేరెంట్స్ కూడా ఇష్టపడి మేము ప్రభుత్వ పాఠశాల కాదు ఈ రెడ్ క్రాస్ పాఠశాలలో చదువుతున్నామనే భావన పేరెంట్స్లో ఉంది. ఆ భావనను కల్పిస్తున్నటువంటి టీచర్స్ అంటే ఆ విధంగా మేము గవర్నమెంట్ పాఠశాల కదా
అనే దాంట్లో దూరంగా ఉంచకుండా పేద విద్యార్థులే వీళ్ళందరూ కూడా చక్కటి అంటే కాలేజీలో పేద విద్యార్థులే వారిని కూడా అంటే రెస్పాన్స్ స్కూల్ అనే భావంతోనే టీచర్స్ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు మన ఈ సంవత్సరం జైవింగ్ కోసానికి మన కేకే గారు ఎమ్మెల్సీ చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రికమెండేషన్ స్కూల్లో సీట్లు కావాలి. కానీ బిల్డింగ్ కోసానికి కొంత ఇబ్బందిగా ఉంది. దానికోసం చాలా ప్రయత్నం చేశాను. మొన్న మా యొక్క రాష్ట్ర చైర్మన్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు మీద రూమ్స్ చేద్దామని. అందరి సహాయ సహకారాలు ఉంది. ఇంకోటి సిపిఓ గారు కూడా మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఇట్లా ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి కదా సార్, ఏదైనా ఒక రూమ్ అభివృద్ధించుకోవడానికి ఎవరైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత చక్కగా దీన్ని హైదరాబాద్ రాష్ట్రంలోనే ఒక మనం రెడ్ క్రాస్ స్కూల్ అయితే మోడల్ స్కూల్గా మేము తయారు చేయడానికి అన్ని రకాల మేము కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నాం. టీచర్స్ కూడా ఆ విధంగా కోఆపరేషన్ ఉంది. కాబట్టి అది పిల్లల్లో కూడా కాకపోతే అంటే మేము రెడ్ క్రాస్ స్కూల్లో చదువుతున్నాం అని గర్వంగా చెప్పుకునే వాలంటీర్స్గా తయారయ్యి దేనికైనా ముందుంటుంది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు మాకు ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన యొక్క డిఆర్ఓ గారు మాట్లాడాల్సిందిగా చెప్తున్నాను. వారు మాట్లాడిన తర్వాత దీని విషయాన్ని చెప్తున్నాను. ట్రీట్మెంట్లో భాగంగా హోమియో పిల్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసి వేదిక పెట్టినటువంటి పెద్దలందరూ కూడా మన రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత సిపిఓ గారు, తర్వాత కార్యక్రమ విభాగం వేదిక మీద పెద్దలందరికీ కూడా ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్స్ గారు, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు చూస్తే గత 25 రోజులుగా సుమారుగా రాష్ట్రం మొత్తంలో 530 కేసులు డిటెక్ట్ అయిన పేపర్లో కనిపిస్తుంది. అందులో 370 కేసులు మన హైదరాబాద్ నగరం నుంచి ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ కూడా కామ్గా ఉన్నారు. మీలో డెంగీ గురించి ఇప్పుడు చిన్న క్విజ్ కాంపిటీషన్ లాగా ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారో చూస్తా. ఇప్పుడు కొన్ని డెంగ్యూకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానం చెప్పే పరిస్థితులు ఉండాలి. అయితే డెంగ్యూ అనేది మన డెంగ్యూ అనగానే అందరూ వణికిపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు. జ్వరాలు ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఈ జ్వరాలు ఎక్కువగా ఉండేసరికి ప్రతి జ్వరం డెంగ్యూనే అని అందరూ భయానికి కోరేటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా మనం నివారణ చేయాలంటే ప్రివెంటివ్ మెజర్స్ బాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా విన్న తర్వాత మీరు ఏది విన్నారో దాని మీద టెస్ట్ పెడతారు లాస్ట్లో. ఓకే, అయితే స్టూడెంట్స్ ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ నివారణ చర్యలు మీరు పాటించడంతో పాటుగా మీ ఇంటి దగ్గర, మీ పరిసరాల్లో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల్లో అంతటా కూడా నివారణ చర్యలు బాగా తీసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు మొట్టమొదట మాట్లాడినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ చక్కగా ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మామూలుగా మన ప్రాంతాల్లో ఈ డెంగ్యూ కారణమైనటువంటి వైరస్ 4 రకాల వైరస్ కూడా, ఎన్ని రకాలు వైరస్, ఎన్ని రకాలు 4 వెరైటీస్ ఆఫ్ వైరస్. ఈ 4 రకాల వైరస్ కూడా మస్కిటోస్ ద్వారా, దేని ద్వారా, తెలుగులో దోమల ద్వారా ఈ వైరస్ అనేది మన మానవ శరీరంలోకి వచ్చి ఫస్ట్ ఒక వ్యక్తికి ఇక్కడ వైరస్ ఉందనుకోండి, ఆ వైరస్ ఉన్నటువంటి అంటే డెంగ్యూతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తి ఒకరు ఉంటే వారిని ఒక దోమ కుట్టిందంటే ఆ దోమ ఆ వైరస్ని తీసుకుపోయి ఇంకొకరికి ఇంజెక్ట్ చేసేటువంటి, అంటే కుట్టినప్పుడు ఇంకో వ్యక్తిలోకి కూడా ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన ప్రాంతాలలో దోమలు లేకుండా చూసుకోవడం అనేది కొంచెం సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి ఆ దోమలు మనను కుట్టకుండా చూసుకోవడం, మన దగ్గర దోమలు పెరగకుండా చూసుకోవడం, మన చుట్టుపక్కల దోమ ఎన్ని రోజులలో ఎన్ని రోజుల వరకు బ్రతుకుంటుంది, దాని స్టేజ్ ఎంతవరకు ఉంటుంది. మనం డ్రై డే పాటించాలి వాటర్లో అంటాం. డ్రై డే ఏమిటి కొరకు,
డ్రై డే అంటే ఏంటి ఫస్ట్? నీళ్ళు మన చుట్టుపక్కల నిల్వ ఉన్న నీళ్ళు అన్నీ కూడా వారంలో ఒకరోజు మొత్తం తీసి పడేసి ఎక్కడ కొబ్బరి చిప్పలు ఇవి నీళ్లు స్టోర్ అయ్యేటువంటి ప్లేస్లు అంతటా కూడా ఎక్కడ వాటర్ ఉండకుండా చూసుకోవాలి ఒకరోజు. ఎందుకంటే ఆ ఒక్కరోజు మనం అయితే అప్పటికున్నటువంటి లైఫ్ సైకిల్ని దాన్ని బ్రేక్ చేస్తాం. మస్కిటో యొక్క లైఫ్ సైకిల్ని బ్రేక్ చేస్తే ఇక మళ్ళీ దోమ ఉండదని, అంటే దోమలు మనం ఎరాడికేట్ చేసి దాంట్లో భాగంగా వాటర్ను వారంలో ఒకసారి ఒక చోట మొత్తం కూడా ఎక్కడ నీటి నిల్వ ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కడ కూడా ఆ రోజు నీరు నిల్వ లేకుండా చేయడం ద్వారా ఈ మస్కిటోని అరికెట్టడం, దోమతెరలు కట్టుకోవటం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. వాటితో పాటు మీ లోపల డాక్టర్లు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు లేపండి చూద్దాం. డాక్టర్ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది? కొంతమంది ఉన్నారా? ఇంకా ఎవరున్నారా? ఇంతేనా? రైట్. పేషెంట్స్ కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? పేషెంట్స్ కావాలని కూడా అనుకుంటురా? పేషెంట్స్ కావాలనుకుంటున్నారు? ఎవరు లేరు. ఆ పేషెంట్స్ అనగానే మనం భయపడి అసలు ఫస్ట్ పేషెంట్ ఎవరు కూడా కావాలని కోరుకో. పేషెంట్స్ లేని డాక్టర్కి పని లేదు, అవునా? డాక్టర్ కావాలంటే పేషెంట్ కావాలని చూసుకోవద్దు. మళ్ళీ పేషెంట్స్గా మనం కావద్దంటే ఫస్ట్ ఈ మస్కిటోస్ ఇవన్నీ కుట్టకుండా మనం చూసుకోవాలి. డెంగ్యూ అంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరికీ చాలామందికి జ్వరాలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు కూడా జ్వరం ఉంది. ఇప్పుడు జ్వరం ఉన్నా అది డెంగ్యూ కాకుంటే బాగుండని కోరుకుంటారు. డెంగ్యూ సాధారణంగా చాలా జ్వరాలు డెంగ్యూకి సంబంధం లేదు, కానీ ప్రతి జ్వరము డెంగ్యూ జ్వరం ఏమో ఇంకేమైనా అయితే అనేటువంటి భయానికి చాలామంది బాధపడుతున్నారు. పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆ రెండో వరుసలో ఆయన నువ్వులే ఎందుకు మాట్లాడదు కూర్చో. డెంగ్యూ అనేది లేకుండా ఉంటే బాగుండు, డెంగ్యూ జ్వరం రాకుంటే బాగుండని కోరుకుంటాం. దాంట్లో భాగంగా దోమలు రాకుండా ఇవన్నీ చూసుకోవాలనుకుంటాం. దోమలను మనం కుట్టకుండా దోమతెరలు, ఇంకోటి మన ఇంట్లోకి దోమలు రాకుండా మస్కిటో రిపెలెంట్స్ ఇంకోటి వాడాలని చూస్తాం. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెంగ్యూకు సంబంధించినటువంటి దోమలు మనుషులు ఒకటే చోట ఉంటారు. మనం ఉన్న చోటనే ఆ దోమలు ఉంటాయి. ఆ దోమలు మనం ఎత్తుక్కుంటూ వస్తుంటాయి. కాబట్టి దోమలను మనం కుట్టకుండా చూసుకోవటం. రెండవది ఏంటంటే డెంగ్యూ అవునా కాదనేది చాలా కొద్ది మందికి మాత్రమే డెంగ్యూ అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ భయపడాల్సిన, టెన్షన్ పడకుండా అట్లాంటి లక్షణాలు కనబడితే పరీక్ష చేయించుకుంటే అయిపోతుంది. కాకపోతే ట్రీట్మెంట్ లేకపోతుంది. కాబట్టి సరైన ట్రీట్మెంట్ లేని పక్షంలో దానికి ఉండేటువంటి నివారణ చర్యలు పాటించడంతో పాటుగా మనము బాడీని రోగనిరోధక వ్యవస్థను డెవలప్ చేసుకోవటం ఇవన్నీ చేసుకుంటూ పోతే పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో భాగంగా హోమియోలో పిల్స్ తయారు చేసి ఈ డెంగ్యూ వైరస్ అనేది మన లోపల వ్యాప్తి చెందకుండా మనకు ప్రమాదకరంగా కాకుండా హోమియో పిల్స్ వారు తయారు చేసినారు. వాటిని మనం వాడటం ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవడంతో పాటుగా వాటిని నివారించుకోవడానికి, డెంగ్యూ వల్ల మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండటానికి వారు హోమియో మందులను మనకు పంపిణీ చేయడానికి ఒక మంచి కార్యక్రమం రెడ్ క్రాస్ సంస్థ వారు ఏర్పాటు చేయటం మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం. హోమియో మందులు చాలా చక్కగా పనిచేస్తాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దానివల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. రెండవది మన రోగనిరోధక వ్యవస్థను డెవలప్ చేసి వాటి వల్ల వచ్చేటువంటి ఈ దోమల ద్వారా వచ్చేటువంటి దుష్పరిణామాలు మన మీదికి రాకుండా చూడటంలో ఇవన్నీ ఉపయోగపడతామని ఆశిస్తూ ఈ పిల్స్ అందరూ కూడా తీసుకొని మీరు వాడటంతో పాటు మీ చుట్టుపక్కల వాడటం. తర్వాత ఫస్ట్ డెంగ్యూ అనేది రాకుండా చేయాలంటే కొన్ని చర్యలు చెప్పి నువ్వు చెప్పము. డెంగ్యూ రాకుంటే ఏం చేయాలి? ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంచి బట్టలు వేసుకొని ఉండాలి. వెరీ గుడ్. దోమలను నివారించండి. మనం ఇంతమంది డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు కొంతమంది చేతులు ఎత్తారు. రామన్నవరా టేకింగ్ కేర్ ఆఫ్ ఎట్లా? వీ షుడ్ ఎన్షూర్ దట్ వాటర్ ఈస్ నాట్ స్టోర్డ్ ఫర్ మోర్ దెన్ a week.
సపోజ్ మన స్కూల్లోనో మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా డెంగ్యూ వచ్చిందని కానీ మనం అంతా అప్పుడు భయపడతాం. డెంగ్యూ గురించి ఇక్కడ మాట్లాడేటప్పుడు మనం అంత ఎందుకు మాట్లాడతామంటే మన చుట్టుపక్కల ఎవరికి డెంగ్యూ రాకపోవడం వల్ల. సపోజ్ ఎవరికైనా డెంగ్యూ వచ్చిన విషయం మనం చూసినాం అనుకోండి, అయ్యో మనకు వస్తుందేమో, ఏం చెప్తారో విందాం అంటే మన దాకా సమస్య వస్తే కానీ మనం వాటి గురించి విన్నాం. డెంగ్యూ ప్రత్యేకత ఏంటంటే వచ్చిన తర్వాత కాదు, రాకుండా చూసుకోవడం ముఖ్యం. మనకు రాలేదు కదా అని ప్రశాంతంగా ఉండదు, రాకుండా ఎట్లా చూసుకోవాలి. దాంట్లో భాగంగా వాటర్ నిలవకుండా చూసుకోవటం, ఇంకా హోమియో పిల్స్ వాడుకోవటం, మస్కిటోస్ మనం కుట్టకుండా చూసుకోవటం. తర్వాత ఏదైనా జ్వరం వస్తే దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఆగి మరీ మనకు డెంగ్యూ లక్షణాలు లాగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించుకొని వెంటనే దానికి ట్రీట్మెంట్ అది తీసుకుంటే సరిపోతుంది. దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నివారణ చర్యలు చాలా ముఖ్యం. డెంగ్యూను అరికట్టాలంటే ముఖ్యంగా నివారణ చర్యలు, ప్రివెంటివ్ మెజర్స్ చాలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ సంస్థ వారు, రెడ్ క్రాస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చాప్టర్ వారు మనకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్కూల్ యాజమాన్యం వారు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పిల్స్ అన్నిటి కూడా పంపిణీ చేస్తారు. మీరు తీసుకెళ్ళి మీరు వాడటంతో పాటు మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలి, మీ చుట్టుపక్కల వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీ పక్కింటి వాళ్ళు నీరు స్టోర్ చేసినా ఆ దోమ వచ్చి వాళ్ళనే కడతాం, మనం కూడా కుట్టొచ్చు. మన పక్కింటి వాళ్ళు నీళ్లు స్టోర్ చేయడం వల్ల అక్కడ దోమలు ఉన్నాయి. ఆ దోమ వాళ్ళ ఇంటికే పరిమితమా, మన ఇంటికి కూడా రావచ్చా లేదా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కలవాలని ఏమన్నా నియమం ఉంటుందా? ఏమా ఉంటుందా? మన ఇంటి దోమ మననే కలవాలని ఏం లేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, మన ఇల్లుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవటం మన బాధ్యత. ఎందుకంటే ఆ దోమ పక్కింట్లో వాళ్ళని కుట్టాలని లేదు, మన బయటి కాంపౌండ్ అవతల ఉన్నటువంటి దోమ కాంపౌండ్ అవతల వాళ్ళని కుట్టాలని లేదు. కాబట్టి మన పరిసరాలందరూ కూడా శుభ్రంగా ఉంచుకుంటే, దోమలు లేకుండా చేసుకుంటే మనందరం కూడా ఈ డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా హాయిగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి జాగ్రత్తలు తీసుకొని పేషెంట్స్గా కాకుండా డాక్టర్స్గా మాత్రమే కావాలని కోరుకుంటూ ముగిస్తుంది. పక్క వాళ్ళని కూడా చెప్పినట్టుగా పక్క వాళ్ళని కూడా మనం శుభ్రంగా ఉంచే విధంగా మనం తయారు చేసి ఉదయాన్నే కానీ రోజు కూడా మీరు గోరెచ్చటి నీళ్ళు తాగితే బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క డెంగ్యూ నివారణ విషయంలో మన యొక్క ప్రభుత్వం కానీ మన యొక్క జిల్లా యంత్రాంగం కానీ అన్ని విధాల చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమయ్యారు. మొన్న డిఆర్ఓ గారి పేరు కూడా పేపర్లో రావడంతో జేసీ గారు నాకు పిలిచి చెప్పడం జరిగింది, అయ్యా మన ఆఫీస్ స్టార్ట్ అవుతుంది సార్, మనం ఏ విధమైనటువంటి నన్ను వాళ్ళ మీ కమిటీలో సభ్యులుగా మనకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఏం చేద్దాం మనం అనే దాంట్లో నాకు చెప్పినప్పుడు సరే అంటే నేను రామంతాపూర్లో ఉన్నటువంటి హోమియో మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ని సంప్రదించడం జరిగింది. వారు లెటర్ ఇవ్వమన్నారు, లెటర్ ఇచ్చాము. 20,000 మెషిన్స్ మనకు 20 మందికి సరిపోయిన మెషిన్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో కూడా ప్రతి ఒక్క మండలంలో మేము వారు ఇచ్చినటువంటి 20,000 మెషిన్స్ అందరికీ కూడా అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం ఇక్కడ స్టాక్ ప్రారంభించాలని చెప్పేసి నేను అడిగిగానే వచ్చినటువంటి డిఓ గారికి మరియు డిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వారు జ్వరంలో ఉండి కూడా అంటే నాలా ఎవరు కావద్దు, జ్వరం కావద్దు అనే భావంతో వచ్చారు. కాబట్టి ఒకసారి అందరికీ వారికి చప్పట్లతో మనం కాకపోతే ఇప్పుడు ఉన్న వారికి అందరికీ కూడా ఒక్కొక్క ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మా గోపాల్ గారు ఏం చేశారంటే అదే 18 ఇవ్వాలంటే దినోత్సవం 20, 25, 30 ఇచ్చారు, నిశ్చయించారు. సరే అది కాకుండా ఒక ప్యాకెట్లో 18 ఉంటాయి. రోజు ఉదయాన్నే లేవగానే మనం ఏమి తినకుండానే 6 టాబ్లెట్స్ వేసుకోవచ్చు.
స్పూన్తో కానీ పేపర్లో వేసుకొని ఆన్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే 6, ఆ నెక్స్ట్ డే 3 రోజులు మనం వేసుకుంటూ మీ ఇళ్ళలో ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని కాబట్టి మీకు ఇక్కడ ఇస్తారు. తర్వాత పేపర్లో మీరు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరికి కూడా ఒక్కొక్క ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది అంటే అన్ని ప్యాకెట్లు ఇవ్వాలి. వాటితో కూడా చూపించండి. ఎవరైనా మీ ఇంటి పక్క వాళ్ళు ఏమైనా మన స్కూల్లో లేరు, వారికి ప్యాకెట్ అందలేదు కాబట్టి మీరు వచ్చేసి ఏమైనా అని చెప్తే వారికి కూడా ఇస్తాము. కాబట్టి మీరందరూ కూడా చాలా విశ్వాసం చేసి ఇచ్చిన తర్వాత ఇది తీసుకెళ్ళి మీరు ఉండాలి. మీరు ఇప్పుడు ఒక పేపర్ ఇక్కడ ఉంటుంది. మీ ఇంట్లో మీ ఫాదర్ పేరు, మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు రాస్తారు కదా. ఒక్కొక్క క్లాస్ వాళ్ళకి రాస్తే ఎందుకంటే మనకు అందరికీ అందడానికి అవకాశం ఉంటుంది. అందరికి కూడా మీ పేరెంట్స్ కూడా రేపు మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తాము. ఇప్పుడు మీకైతే పిల్లలకి ఇస్తారు. మిగతా వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇస్తాము. ఇక్కడనే పేరెంట్స్ రాని వాళ్ళకు కూడా మీరు రేపు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఇవి 18 ఉంటాయి ఒక ఊరంతో. అవి నేను వాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు యొక్క పంపిణీ కార్యక్రమాన్ని మన యొక్క వచ్చినటువంటి అతిథులు మీరు అక్కడే కూర్చోండి. పిలిచిన వాళ్ళు వచ్చేసి ఈ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నారు. మీరందరూ కూడా ఎంతమందికి పేరెంట్స్ అంతా రండి అమ్మా. పేరెంట్స్ పేరెంట్స్ రండి. పేరెంట్స్ రండి. పేరెంట్స్ రానా? Children, every day 5 minutes will go up. For 5 minutes, wait. Some guests are here, you have to take wider in the paper. You have to take like this. The owner takes no care. Fingers, hands, okay? Red Cross and Balwadi section Red Cross and DTHS Red Cross. I would like to thank our Indian Red Cross Society who have arranged such a Hyderabad branch, who has arranged such a wonderful program, because nowadays everybody nowadays we are observing since 1 month attendance is also very low and many children are not coming to school due to fever, headache and so many problems. So now that we are getting medicines, these Red Cross people, I would like to thank DRO sir and CPO sir for arranging such a big program, Hyderabad district, for arranging this program and he is providing medicines not only for the students but also for parents also. Like how many members are there in your family, you can take medicine for all of them. And the dosage as it is given, in the morning you have to take 6 pills daily in the morning after brushing your teeth and for 3 days. And there are no symptoms like, side effects for these medicines. You can take it without any hesitation and this is good for your health and it is preventive for dengue fever. Now I would like everybody to stand up for national anthem. సీజన్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షస్ డిసీజెస్, ముఖ్యంగా డెంగ్యూ లాంటి జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండటంలో భాగంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు వైద్యాధికారులందరితో కూడా సమీక్షించి వారికి పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండడం విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తకు తావు లేకుండా వైద్యశాలకు వచ్చినటువంటి
పేషెంట్స్ అందరికీ కూడా సత్వరమే చికిత్స అందించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి అలసత్వం లేకుండా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై వారికి అందరికీ కూడా రోగ నిర్ధారణ పరీక్షలు కానీ చికిత్స కానీ అందించడానికి వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారని జిల్లా యంత్రాంగం ఈ విషయంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ డిఎంహెచ్ఓ గారికి తగు సూచనలు ఇచ్చి ప్రతిరోజు కూడా దాన్ని పరీక్షిస్తున్నారు. అలానే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ మధ్యలో హాస్పిటల్ కూడా వెళ్ళి అవుట్ పేషెంట్ అన్నీ కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. అలానే ఇప్పుడు ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా ఈ డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు భాగంగా ఈ హోమియో మందులు పంపిణీ చేయటం కార్యక్రమం మంచి చేసుకున్నారు. అలానే ఇప్పుడు వారు చెప్పినట్టు 20,000 మందులు అన్ని స్కూల్స్ 16 మండలాలు కవర్ చేసేట్టు కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం మంచి శుభపరిణామం. ఈ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా మన హైదరాబాద్ నగరంలో ఈ మందులు పంపిణీ చేసి ప్రజలంతా సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హైదరాబాద్ జిల్లా రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులకు డెంగ్యూ రాకుండా ప్రివెంటివ్గా ముందుగానే హోమియోపతి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు స్టార్ట్ అయింది. హైదరాబాద్ జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్కి ఈ కాలేజెస్కి ఈ మెడిసిన్స్ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా మేము హైదరాబాద్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గారికి, భీమరెడ్డి గారికి, తర్వాత ఈరోజు మన అతిథులుగా వచ్చిన ఆఫీసర్లకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ ద్వారా మేము డెంగీ నివారణ మాత్రలను హోమియోపతి ద్వారా తీసుకురావడం జరిగింది. సుమారుగా 20,000 మందికి మాకు అప్పగించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు జేసీ గారు మరియు డిఆర్ఓ గారి ఉద్దేశం మేరకు మేమందరం కూడా కలిసి టీమ్గా పనిచేస్తూ ఈ 20,000 మందిని మేము డెంగీ నివారణ నుంచి కాపాడటానికి ఈ మెడిసిన్స్ ఇచ్చేసి వారిని అవేర్నెస్ తేవడానికి మేము ముందుకు వచ్చాం. మా యొక్క వాలంటీర్స్ కూడా, మా యొక్క జిల్లా టీం కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అదేవిధంగా నీలాపూర్ హాస్పిటల్లో రోగులు ఎక్కువగా వస్తున్నారు, అవుట్ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి దాని యొక్క క్రమబద్ధీకరణ వాలంటీర్స్గా మేము ఈ నెల రోజులు అక్కడ పనిచేయడానికి మా యొక్క వాలంటీర్స్ తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ముందుంటుందని చెప్పి నేను ఈ యొక్క మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. ఏదున్నా మా యొక్క రెడ్ క్రాస్ సేవలను మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక డిస్టిక్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా డిస్టిక్ చైర్మన్ అయినటువంటి భీమరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా యొక్క అతిథులుగా వచ్చినటువంటి డిఆర్ఓ గారు, అలాగే సిపిఓ గారు ఆధ్వర్యంలో మా యొక్క అందరం టీం మెంబర్ అందరం కలిసి ఈరోజు ఏదైతే డెంగ్యూ ఈ మధ్యలో ప్రజలని ఒక యావత్ తెలంగాణని దడదడలాడించే ఒక డెంగ్యూ ఫీవర్ ఈరోజు ప్రతి ఒక్కరికి భయపడేటట్టు చేస్తుంది. అలాంటి ఫీవర్ని ముందస్తు జాగ్రత్తగా రానివ్వకుండా ఒక ఏదైతే మెడిసిన్స్ ద్వారా, ఒక హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ముందస్తుగా ఇవ్వడం జరుగుతుంది. అది మొట్టమొదటిగా మా యొక్క కలెక్టర్ గారి సపోర్టుతో, అలాగే మా యొక్క డిఆర్ఓ గారు, సిపిఓ గారు సపోర్ట్గా, ఇండియన్ రెడ్ క్రాస్గా భీమరెడ్డి గారి సపోర్ట్గా అందరు కలిసి టీం మెంబర్ అందరం కలిసి మన యొక్క డిస్టిక్లో ఎక్కడెక్కడైతే స్లమ్స్లలో, ఎక్కడైతే స్కూల్ కాలేజీలలో ఇటువంటి ప్లేస్లలో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ముందస్తు జాగ్రత్తగా వాళ్ళకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఒక డెంగ్యూ నివారణ ట్యాబ్లెట్లు హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మా యొక్క డిస్టిక్ రెడ్ క్రాస్ సొసైటీ తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం. అలాగే ఈ ఫ్యూచర్లో కూడా పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ యొక్క మెడిసిన్స్ ద్వారా వాళ్ళకు ఒక అవేర్నెస్ కూడా తీసుకురావడానికి, స్లమ్స్లలో వెళ్ళి అవేర్నెస్ తీసుకురావడానికి ఒక మా యొక్క టీం సాయకృత అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ మా యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సభ్యులకు, అలాగే కలెక్టర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.